రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా తండ్రి, మీరు మా ఎడల చూపించిన అత్యున్నతమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి పనిలోనూ మాకు జ్ఞానమును, శక్తిని, బలమును దయచేసి ఫలించేవారిగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఆ మంచి ఆరోగ్యం ఇచ్చి ఏది కావాలో అవన్నీ కూడా ఆయా సమయాల్లో సమకూర్చినందుకు స్తుతులు నాయన. మా ప్రయాణాలన్నిటిలో మాకు రక్షణ దయచేసినందుకు, అయా ఏ ప్రమాదము మా దరికి చేరకుండా కాపాడి భద్రపరిచినందుకు నాయన, ఈ రాత్రిన సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకొని ఈ విధంగా మరొకసారి ప్రార్థించుకునగలిగిన ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేసినందుకు తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని తండ్రి లేఖనాల ద్వారా తండ్రి ఎంతో తండ్రి సుస్పష్టముగా మాకు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అయా, మీకు ఏ భేదము లేదని, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ఒక్కరైనా తండ్రి మీకు ప్రార్థన చేయగా ప్రభువా, ప్రతి వారి ఎడల మీ కృప కనపరుస్తారని ప్రభువా, ప్రతి వారి సమస్యల్లో నుంచి వారిని రక్షిస్తారని తెలియజేస్తున్నారు తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు నాయన మీకు మొరబెడుతున్నారు. ఎన్నో దేశాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి ప్రభువా, వారు కన్నీరు గారుస్తూ అడుగుతున్నారు. వారి యొక్క ప్రతి సమస్య నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించమని నాయనా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. వారి ఎడల కృప చూపించండి తండ్రి. అయ్యా, అదేవిధంగా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా అయ్యా మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి. వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా నాయన ప్రతి అవసరతను కూడా వారికి తీర్చండి. ప్రతి ఒక్క కృపను కూడా వారిపై కుమ్మరించండి. దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు శారీరక పరమైన బలహీనతలతో ఉన్నారు నాయన. అయ్యా, వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను కూడా అయ్యా కొట్టివేయండి. కన్నీరు కారుస్తున్నారు తండ్రి, కృంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారు ఈరోజు ఉన్నారు నాయన. హాస్పిటల్స్లో, ఐసీయూలలో ఉన్నారు ప్రభువా తండ్రి. వారందరినీ ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి ప్రభువా. మీ కృప కుమ్మరించండి తండ్రి. సజీవ సాక్షులుగా నిలవబెట్టుకోండి ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన, ఎవరైతే అప్పుల్లో తండ్రి ఉన్నారో నాయన, ఆర్థికంగా నాయన బలహీనతతో ఉన్నారో ప్రభువా, కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి పరిస్థితిని రాత్రిన వారు ఎదుర్కొంటున్నారేమో నాయన. అయ్యా, వారందరినీ దర్శించండి అయ్యా. వారి ఎదుట మూసుకుపోయినటువంటి ప్రతి ఒక్క అయా ద్వారమును తెరవమని, బిడ్డలు బహు విస్తారముగా ఫలించుటకు కృప చూపించమని నాయన, మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే కుటుంబాల్లో ప్రభువా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయో నాయన, అయా వారందరి కుటుంబాల్లో శాంతిని, సమాధానమును స్థాపించండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా ప్రభువా విడుదల దయచేయండి తండ్రి. మారు మనసు లేని ప్రతి కుటుంబ సభ్యునికి యేసు నామములో మారు మనసును అనుగ్రహించండి. ప్రతి అపవిత్ర దురాత్మ శక్తులను యేసు నామములో లయపరచండి. డిప్రెషన్ అనే సమస్య నుంచి యేసు నామములో విడుదల దయచేయమని ప్రభువా బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేక ఎంతోమంది నాయన ఈ రాత్రిని కృంగిపోతున్నారు ప్రభువా, కన్నీరు గారుస్తున్నారు తండ్రి. వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా సరైన ఉద్యోగం లేక నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా రాస్తూ ఉన్నారు ప్రభు, వారికి మంచి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారు, వారికి న్యాయమైన తీర్పును కనబరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహాల కోసం కనిపెడుతున్న బిడ్డలు ఉంటుండగా తండ్రి, మీ చిత్తమేమిటో వారికి తెలియపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాల కోసం ప్రయాసపడుతున్నారు నాయన, వారికి గృహాలు దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు తండ్రి, ఆయా వీసా ఇమిగ్రేషన్స్లో కూడా కృప చూపించండి నాయన. అవి వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ, మీ కాపుదల కంచెను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరే తోడై ఉండి కాచి కాపాడమని అయా, మా యొక్క భారతదేశమును, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశ సైనికులందరినీ కూడా
మీ కృపలో భద్రపరుచుకొని కాచి కాపాడండి ప్రభువా. అయా ఈ రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ మరొకసారి దయచేయండి తండ్రి. అయా మాలో ఉన్న భయాలు బలహీనతలన్నీ కూడా తీసివేసి మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. ఎవ్వరు కూడా నిద్రలేని సమస్యలతో బాధపడకుండా, పీడకల సమస్యలతో కృంగిపోకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయండి నాయన. అపవాది, శత్రువులు, దొంగలు ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు ఈ రాత్రిని మాకు ఎదురవ్వకుండా, మా చెంత చేరకుండా తండ్రి మీరే మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచుకోమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన సుగులిస్తూ వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.